మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల సమీపంలోని జిన్నింగ్ మిల్ వద్ద రైతులతో కలిసి ధర్నా చేపట్టారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు పత్తి రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. వెంటనే సీసీఐ నిబంధనలు సడలించాలని డిమాండ్ చేశారు నిరంజన్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. జిన్నింగ్ మిల్లు యజమానుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొనుగోలు అన్నీ కూడా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో అదే క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి యొక్క మిల్లుల వద్ద కూడా సీసీఐ కేంద్రాల వద్ద ఈ యొక్క నిలిచిపోయినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళంతా కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రాల వద్ద తమ వాహనాల్లో తీసుకొచ్చినటువంటి యొక్క పత్తితో వాళ్ళంతా కూడా పడిగాపులు కాసేటువంటి పరిస్థితి. దాదాపు 2-3 రోజులుగా వీళ్ళంతా కూడా కేంద్రాల వద్ద తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ రకమైనటువంటి సమస్య పరిష్కారానికి చర్యలు చేయాలనేటువంటి విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పత్తి కొనుగోలులో ఎందుకు ఈ సమస్య వచ్చింది, వీటికి పరిష్కారం ఏంటంటారు? ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, రైతాంగ సమస్యల మీద చిత్తశుద్ధి కానీ అవగాహన కానీ లోపించడం. 2, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో అది దేశవ్యాప్తంగా ఒక విధానాన్ని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి ఇష్టమైనటువంటి రీతిలో రాష్ట్రానికి ఒక విధానం అమలు చేస్తున్నారు. గుజరాత్లోనేమో ఎంఎస్పి దేశవ్యాప్తంగా ప్రకటించిన ఎంఎస్పి 8,110 రూపాయలు క్వింటాల్ పత్తికి, కానీ గుజరాత్లో 875 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు. అదనంగా ఇస్తున్నాం మేము అంటున్నారు. ఏది గుజరాత్ రైతులు పత్తితో పాటు వాళ్ళు తెల్లగున్నారా? మిగతా దేశవ్యాప్త రైతులు నల్లగున్నారు. ఏంది అసలు కారణం ఏంది? ఎంఎస్పి ఒకటి నిర్ణయించినాక దేశవ్యాప్తంగా ఒకటే విధానం ఉండాలి కదా. ఏ పంటకైనా ఎంఎస్పిని కాదని అదనంగా ఇచ్చేటువంటి విధానం ఏమైనా ఉందా? ఉంటే దేశవ్యాప్తంగా వర్తింపజేయాలి. ఇది ఒకటి. 2, తలా తోకాలైనటువంటి నిబంధన పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఏం పెట్టింది? ఏ రైతైనా సరే ఆయన పండించినటువంటి పంటలో 1 ఎకరాకు 7 క్వింటాల్ చొప్పునే తీసుకుంటామంటున్నారు. అంటే మళ్ళీ ఎక్కువ పండించింది నేరమా రైతుది? తప్ప. ఎక్కువ పండించింది రైతు తప్పైపోయిందా? భూమి ఎక్కువ పండుతానంటే పంట తప్పైపోయిందా? మామూలుగా ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే తక్కువ దిగుబడి. మామూలు వ్యవసాయం చేసేటువంటి రైతు కూడా తక్కువ దిగుబడి వచ్చేది 10-12 క్వింటాలు వస్తుంది పత్తి. మంచిగా పండించేటువంటి రైతు శ్రద్ధ మీద చేసుకునేటువంటి రైతుకు 20 క్వింటాలు కూడా వస్తుంది. నల్లరేగడి భూములు ఇటు మంగనూరు నార్కల్ దగ్గర కానీ కలకుర్తి ఏరియాలో కానీ లేకుంటేనంటే ఇటు మన అలంపూర్ గద్వాల ఏరియాలో కానీ నల్లరేగడి భూములు అద్భుతమైనటువంటి పంట వస్తాయి. ఆదిలాబాద్లో 20, 22, 23 క్వింటాలు కూడా వస్తుంది. నేను స్వయంగా సందర్శించిన ఆ పొలాలు. ఖమ్మం జిల్లాలో కూడా 15-20 క్వింటాలు అనేది మామూలుగా వస్తుంది పంట. మరి అంత పంట పండించినటువంటి రైతు 7 క్వింటాల మందం మేము తీసుకుంటాము, మిగతాది మీరు దళారులకు నమ్ముకొని బదాలన్న పోసుకోండి అనేటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వానికి. ఇది ఎట్లా సముచితం? మరి దీన్ని ప్రశ్నించాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం యొక్క తలాతోకలేనటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన మాట్లాడాలి కదా. కాంగ్రెస్కు బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏంటికున్నట్లు వీళ్ళు 16 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉండి ఇలా రైతులు పత్తి అమ్ముకోలేక జిన్నింగ్ మిల్లులు బంద్ పెట్టేసి కొనుగోలు కేంద్రాలు బంద్ పెట్టేసి మేము సహకరించమంటున్నారు. వాళ్ళ డిమాండ్లు వాళ్ళవి సపరేట్గా ఉన్నాయి. సీసీఐ నిబంధనలు తలతోకలేని నిబంధనలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం పట్టదు. 8 మంది ఎంపీలు ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలని గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్లకు ఈ రైతాంగ సమస్యలు పట్టవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల వల్లనే యొక్క రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి నిబంధనలు లేకుండా రైతులు పండించినటువంటి మొత్తము పత్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్తోనే రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ తరఫున రైతులకు అండగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినామని చెప్తున్నారు. ఈ యొక్క ఎంఎస్పి అనేటువంటి దేశవ్యాప్తంగా ఒకటే ఉండాలి తప్ప గుజరాత్లో ఓ రకంగా మిగతా రాష్ట్రాల్లో ఓ రకంగా ఉండడం విధానాన్ని ఆయన తప్పుపడుతున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, వనపర్తి జిల్లా నుంచి.